श्रीगुरुभ्यो नमः। हरि ओं। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्ति स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 6/8/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, విధియ రాత్రి 7:54 నుండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది। మఖా నక్షత్రం సాయంకాలం 5:45 వరకు ఉండి తదుపరి పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతున్నది। అమృత ఘడియలు మధ్యాహ్నం 3:07 నుంచి 4:53 వరకు, వర్జ్యము ఉదయం 6:26 వరకు ఉంటున్నది। తిరిగి రాత్రి 2:41 నుంచి 4:28 వరకు కూడా వర్జ్యము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:23 వరకు, తిరిగి రాత్రి 11:14 నుంచి 11:59 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6:43 వరకు। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు। చాలా అనుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది। మంచి ఆలోచన విధానం, ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్ల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బోరుబావుతో వారికి మంచి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు। సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత పొందుకోవచ్చును। ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అదృష్టయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును। వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ఆర్థిక ప్రయోజనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ బాగా కనపడుతోంది। మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ సంబంధ చర్చలు సఫలత, ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి। ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది। ఇతరుల మీద ఆధారపడకూడదు। మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది। నిద్రమత్తు ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చును। చాలా జాగ్రత్తగా ఉండండి। అలసిపోయిన శరీరంతో, అనవసరంగా ఆవేశంతో వాహనం నడపకండి, ఇబ్బందులు పడే అవకాశాలు। అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం। వాణిజ్య పన్నుల శాఖ, విద్యుత్ శాఖ, విద్యాశాఖలో పనిచేస్తున్న వాళ్ళు తప్పకుండా లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంటుంది। జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। బెంచ్ ఉద్యోగం పూర్తిగా తొలగిపోయే అవకాశం, అంటే బెంచ్ ఉద్యోగం నుంచి కూడా మీరు ఫైర్ అయ్యే అవకాశం కనబడుతోంది। ఉద్యోగంలో ఇబ్బందులు, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న మీ తాపత్రయం ఇబ్బంది కలిగించవచ్చు। కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు। మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది, లేదా ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి। అలాగే అనుకోనటువంటి ఆర్థిక సమస్యలు, కుటుంబపరమైనటువంటి చికాకులు, పెద్దవాళ్ల మాట వినకపోవడం, ప్రేమ కలాపాలు మునితేలడం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। అతి సర్వత్రా వర్జేయత అన్నటువంటి సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకుంటేనే చాలా మంచిది। భార్యాభర్తల మధ్య కాస్త ఓపిక అనేది చాలా అవసరాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి, లేదా ఇద్దరు ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి। కుటుంబ సభ్యులతో కూడా ఇబ్బందులు, ఆస్తి పంపకాల సమానతలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల నష్టం। అలాగే పెట్రోలియం, బేకరీ, వినోదపదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం। రైతన్నలకి పంట నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి।
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనవసరమైనటువంటి వివాదాలు అంటే ఇక్కడ ఒక శుభమైనటువంటి వార్త ఉంది. సోదరులతో, సోదరుల మధ్య, సోదరుల వల్ల మీకు ఉద్యోగ లాభం, ఆస్తి లాభం, విద్యా లాభాన్ని పొందుకునే అవకాశం. దూకుడుగా మేము వివరించిన సోదరులు మిమ్మల్ని అంటి పెట్టుకునేటువంటి అవకాశం కనపడుతోంది. దానివల్ల మీకు కాస్త ఆర్థిక విషయాలు వెసులుబాటు ఉండవచ్చు. కానీ సోదరులను కూడా మీరు తక్కువ అంచనా వేసేసి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ మాట వినకపోతే ప్రమాదాల్లో పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఈ విషయంలో మీకు అనుకూలత ఉంది. విద్యార్థులు కూడా సోదరులు చెప్పినట్టు కనుక వినగలిగితే తప్పకుండా టాప్ ర్యాంక్ రాకపోయినా మంచి ఉత్తీర్ణత పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 6, 7, 8, 9 4 అధ్యాయాలు చదవండి. తద్వారా మీకు అనుకూల ఫలితాలు పొందుకోవచ్చు. అలాగే ఈ రోజున గౌరీదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. బయటి భోజనాన్ని వాళ్ళు చేయకుండా ఉండడం మంచిది. నక్తముగా ఉండండి, అంటే ఉపవాసముగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 37 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్య జీవనం, శుభవార్త శ్రవణం, ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, సంపూర్ణ రోగనాశనం, సంపూర్ణ రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల, గుప్త నిధుల వల్ల ధనప్రాప్తి, రావలసిన బాకీల వల్ల ఆర్థిక ప్రయోజనం, ఇవ్వాల్సిన రుణాలను తీర్చేసే అవకాశం. సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితుల సౌఖ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. వ్యవహార లాభం, రుణ విమోచనం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వాహన యోగము, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనందాది శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం. అలాగే శుభవార్త వినడం, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి మంచి లాభాలు, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాలు. వస్తువాహన సౌలభ్యం బలంగా కనబడుతోంది. చాలా మంచి ఆర్థిక ఆనందాది శుభయోగాలు. అదృష్ట యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ధనధాన్య వృద్ధి బాగా కనపడుతోంది. అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ప్రశాంతన జీవనం, వృత్తి ఉద్యోగాదుల లాభం, ప్రభుత్వ ఉద్యోగాల అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఈవెంట్ మీద వారికి మంచి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు బలంగా ఉన్నాయి.
అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం అభివృద్ధి. ఎల్ఐసి, మెడికల్, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. ఇదంతా మీకు చాలా ప్రశాంతత, అనుకున్నటువంటి కార్యసాధన, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి శుభవార్తా శ్రవణం పొందుకునే అదృష్టయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రశాంతత, ఆరోగ్య లాభం, బంధువులతో అంటే మంది మార్బలంతో, బంధుమిత్రులతో ఆనంద యోగాలు, శుభకార్యం జరిగేటువంటి అవకాశం, వివాహ యోగ్యత కావచ్చు, సంతాన ప్రాప్తి కావచ్చు, ఏదైనా గృహప్రవేశం లాంటిది కానీ ఇతరత్ర ఏదైనా శుభ కార్యము జరిగేటువంటి అవకాశం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందాది యోగాలు, రుణ విమోచనం, రోగనాశనం, ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి అనుకూలవంతమైన శుభయోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫైనాన్స్, చిట్ ఫండ్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, విద్యాలయ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, అనుకున్నటువంటి ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి శుభయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. చాలా మంచి రుణ విమోచనాన్ని, రుణ సౌలభ్యాన్ని, మానసిక శారీరక ప్రశాంతతని పొందుకోగలిగే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. కాకపోతే మీరు లక్ష్మీ నృసింహస్వామి మరియు గౌరీదేవిని భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఇవ్వాల్సినటువంటి అప్పుల బాధల నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు. ఇది కొంతవరకు మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అయితే పెద్దల మాట వినడం వల్ల జీవితంలో ప్రశాంతతను పొందుకునే అవకాశం ఇది కూడా కనపడుతుంది. కానీ మిగతా విషయాల్లో మీ ప్రమేయం లేకుండానే వ్యాపార నష్టం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు, ముఖ్యంగా విలేకరులు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి రాతలు విలేకరులకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా వెనక ముందు ఆలోచించుకొని ఇంటర్వ్యూలు చేసే ప్రయత్నం చేయండి, లేదా మీరు ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. రైతన్నలకు కూడా పంట నష్టాన్ని పొందుకోవడం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాల్లో కూడా నష్టంగా చెప్పబడుతోంది. విద్యార్థులకు విద్యా నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. తప్పకుండా భగవన్నామ స్మరణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఉదయం 8:46 నుంచి 9:17, తిరిగి 10:01 నుంచి 11:16 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశం. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, మంచి బెటర్ ర్యాంకులు పొందుకునే అవకాశం, అంటే ఉన్నతమైనటువంటి ర్యాంకులు పొందుకునేటువంటి రాశి ఈ రాశిగా చెప్పవచ్చు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం లేదా బదిలీలని స్థిరంగా ఉంచుకోవడం లాంటివి కనబడుతుంది. ఏదైనా సరే ఉద్యోగంలో ప్రశాంతత, ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మనశ్శాంతి చాలా బ్రహ్మాండం ఉంటుంది, ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, తైల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి రొయ్యలు, చేపల లాభం, అనుకున్నటువంటి ధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, శుభవార్త శ్రవణం లాంటివి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతత, అంటే గొప్పగా ఏం లేదు, అలానే నెగిటివ్ ఫలితాలు లేవు. కష్టపడడానికి సరైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటాం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదాల వల్ల ధన ప్రాప్తి ఉంది. కానీ 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే మీకు 10-15 రూపాయల వరకు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి తక్కువగానే ఎక్స్పెక్ట్ చేయండి, ఆ తక్కువ పరిపూర్ణంగా మీకు వచ్చే అవకాశం. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. టాప్ ర్యాంక్ రాకపోవచ్చు, కానీ బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, స్వదేశంలో అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాన్ని, మంచి విద్యా పరిపూర్ణతని, ఈ ఐఏఎస్, లా లాంటి పరీక్షల్లో విజయవంతమైనటువంటి శుభస్థితి కనబడుతోంది. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పడి లాభాలు, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, విద్యా సంబంధ విషయాల అనుకూలత, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, పెద్దవాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడితే ఆస్తులు మీకు అనుకూలం ఉంటాయి. పెద్దవాళ్ళతో పెడసరంగా మాట్లాడితే ఇబ్బంది పడే అవకాశం, మీ ఆస్తి మీకు రావచ్చు, కానీ పెడసరంగా మాట్లాడడం వల్ల 10 మందిలో పలుచనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త ఓపిక, ప్రశాంతత, పట్టుదలని సడలించి అవతల వాళ్ళు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, వాళ్ళు చెప్తున్న మాటని వినండి ఫస్ట్, తర్వాత నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తే మీకు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి అదృష్ట యోగం, మంచి పూర్వజన్మ పుణ్య ఫలితము, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనము, ఊహించని వృత్తి ఉద్యోగాదులు లాభాలు, విద్యలో రాణింపు, మంచి విద్యా సంపన్నత, విద్యలో మంచి అనుకూలత, ధన ధాన్య ఆర్థిక ఆనందాది శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, బారసాల, షష్ఠిపూర్తి మహోత్సవం, గృహప్రవేశం, శుభకార్యాచరణ, సోదరుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర కానీ, తీర్థయాత్ర కానీ, విదేశీయాన యాత్ర కానీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు మీకు మంచి లాభాన్ని కలిగిస్తాయి. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల కొత్త వ్యాపార ప్రారంభమయ్యే అవకాశం, నూతన వస్తులాభం, వస్త్రలాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి వినేటువంటి అవకాశాలు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అనేక లాభాలు పొందుకోవచ్చు. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, రైతన్నలకి పంట లాభం. అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. కాకపోతే తక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి, మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా హద్దు మీరినటువంటి కోరికలు, లేనిపోని ఇతరుల వ్యవస్థల్లో తలదూర్చడం, అత్యుత్సాహం, అతి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. పెద్దవాళ్ళ మాట వినండి, సోదరులతో సఖ్యతగా ఉండండి, అనవసరమైనటువంటి విషయాలకి దూరంగా ఉండండి, ఇతరుల పర్సనల్ విషయాలకి జోక్యం చేసుకోకండి, మీ పనిలోనే మీరు
తలమునకలవ్వండి. పక్కవాడి దాంట్లో మీరు జోక్యం చేసుకుంటే ఇబ్బంది. లంచాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పక్క వాళ్ళు మిమ్మల్ని ప్రోద్బలంతో మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసి లంచాలు పుచ్చుకునేది చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా, నీటిపారుదల, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు, R&B, హాస్టల్ వార్డెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్త ఉండి ఉద్యోగంలోంచి మీరు ప్రమాదంలో పడే అవకాశం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. అలాగే ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, LIC మెడికల్ గృహ మర్జెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సీనియర్ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. జ్యోతిష్య పండుగ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. నకిలీ విత్తనాలు తీసుకోవద్దని చెప్తున్నాం. అవి తీసుకోవడం వల్ల మీరు ఈ నాట్ల వరకల్లా మీ యొక్క మొలకలు వస్తాయి. ఆ తదుపరి మీకు ఉన్నటువంటి నష్టాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఏదేమైనా ఈరోజు మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టం, విదేశీయానం మీకు మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 12:36 నుంచి 1:17 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలత. ఎవరికైనా చెప్పులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైన శుభయోగం. ఈ రాశి వారికి ఈ సమయంలో 2 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆత్మీయుల కలయిక, ప్రేయసిపీయులు, భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, రైతన్నలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. ప్రశాంతమైనటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల్లో కానీ, విద్యలో కానీ రాణింపు, విదేశాల్లో కానీ, వేరే ప్రాంతంలో కానీ ఉద్యోగంలో ప్రశాంతత, విద్యలో మంచి ర్యాంకులు పొందిన అవకాశం. బ్యాక్లాగ్ పరీక్షలు ఈరోజు ఉన్నట్టే తప్పకుండా వాటిలో విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆరోగ్య లాభం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, క్రీడాకారులకి అద్భుతమైనటువంటి శుభయోగాలు, పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తుంది. ధనయోగం ఉంటుంది. మంచి ప్రయోజనం కలిగించేటువంటి శుభవార్తలు వినే అదృష్టయోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించినటువంటి విజయోత్సాహం ప్రతి విషయంలో, ముఖ్యంగా రాజకీయ నాయకులకి పార్టీ ఫిరాయింపుల వల్ల కానీ, లేదా పార్టీలోంచి ఉన్న పార్టీలోనే మీకు మంచి స్థానం పొందుకునేటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి రాజకీయ ప్రస్థానం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, రైతులకి, పూలు, పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి, కళాకారుల, క్రీడాకారులకి దేశ విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో వ్యాపార లాభం బలం కనబడుతోంది. సోషల్ మీడియాలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, LIC మెడికల్ గృహ నిర్మాణజంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ లాభాలు, కుటుంబ వ్యవస్థల అనుకూలత, ఆస్తి పంపకాల శుభయోగాలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభాలు పొందుకునే అదృష్టయోగం. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోబోతున్నారు. మానసికమైనటువంటి ధైర్యము, స్థైర్యంతో ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. రోగనాశనం, రుణ విమోచనం, శుభకరమైన వస్తు వాహనాదులు పొందుకోవడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోగలిగే అవకాశం కూడా కనబడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు కూడా బలం కనబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.